హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఊరు తిరువూరులో జరిగే తిరునాళ్ళండి. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర జరుగుతాయండి. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజు స్వామివారికి కళ్యాణం చేస్తారు, తిరునాళ్ళు జరుపుతారు. ఈ తిరునాళ్ళకి నాకు చాలా చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందండి. నా చిన్నప్పుడు ఈ తిరునాళ్ళ కోసం కళ్ళు కాయలు కాచిన దాకా ఎదురు చూసేవాళ్ళం. నేను, మా చెల్లి, మా కజిన్స్ అందరం. ప్రత్యేకత ఏంటంటే అక్కడ చెరుగ్గాళ్ళు దొరుకుతాయి, జీడిపప్పు మిఠాయి, రబ్బర్ బొమ్మలు, చెక్క బొమ్మలు, కార్లు, బస్సులు అన్నీ పెడతారు, గాజులు. అవన్నీ కొనుక్కోవడం అంటే ఎంత ఇష్టమో. మా డాడీ మా మమ్మీ తీసుకెళ్ళి మాకు ఏం కావాలంటే అన్నీ కొనిపించుకొని తెచ్చేవాళ్ళు. స్పెషల్గా వంకాయ బూరలు ఉంటాయి కదా, కొంచెం యాపిల్కాయ షేప్లో కట్టి అమ్మేవాళ్ళు. ఇప్పుడంటే పిల్లలకి బెలూన్స్ కట్టలు ప్యాకెట్స్ కొని ఇచ్చేస్తుంటాం, వాల్యూ లేదు. కానీ ఒక 35-40 ఇయర్స్ బ్యాక్ బెలూన్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఇలా తిరునాళ్ళ టైంలో పెట్టి ఉంటాయి బెలూన్స్, రబ్బర్ బాల్స్. అసలు అవి కొనుక్కొని ఎంత ఆడుకునే వాళ్ళం అంటే, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే, నిజంగా చాలా చాలా మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్ ఈ తిరునాళ్ళని. దగ్గర 15 ఏళ్ళు దాటిపోయింది నేను దేవుడు కళ్యాణాన్ని చూసి. ఎందుకంటే ఈ మాఘ పౌర్ణమి టైంకి పిల్లలకి స్కూల్కి హాలిడేస్ ఉండవు. నేను కోయంబత్తూరులో ఉంటాను. వచ్చి వెళ్ళి కళ్యాణం అటెండ్ చేయాలంటే వీలు పడదు. ఎగ్జామ్స్ టైం ఉంటుంది కదా పిల్లలకి. ఈ ప్రిపరేషన్ హడావిడిలో పడి నేను చాలా చాలా మిస్ అవుతాను. ఎవ్రీ ఇయర్ తలుచుకుంటాను, తిరునాళ్ళు జరుగుతున్నాయి, స్వామివారి కళ్యాణం జరుగుతుంది. చిన్నప్పటి జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తాయి. ఈ వీడియో నాకు మా ఫ్రెండ్స్ సెండ్ చేసిందండి. నేను వెంటనే అడిగా, నాకు ఈ వీడియో పెట్టవా, నేను యూట్యూబ్లో పెట్టుకుంటా, ఈ తిరునాళ్ళతో నాకు చాలా చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది అని. థ్యాంక్ యూ ఫ్రెండ్, నువ్వు నాకు ఈ వీడియో షేర్ చేసినందుకు.